ఎనర్జీ ఫుల్ ఎనర్జీ ఇంటర్వెల్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. బీజిఎం కూడా షార్క్ కార్డ్ ఉంటది వేరే. అనిరుద్ ఎలా అనిపించాయి? విజువల్స్ చాలా బాగున్నాయి. విజువల్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఇప్పుడు అంటే రాజమౌళి చాలా బాగుంది. దేవరా వర ఆ రికార్డ్ అయితే బ్రేక్ చేసిండు ఎన్టీఆర్ అన్న. బ్రేక్ చేసిండో 1000 కోట్లు వస్తాయి అంతే. సో దావుదే సాంగ్ లేదంటే ఇప్పుడు అది చుట్టమల్లే చాలు మర్చిపోరు. ఒకవేళ వీడియో సాంగ్ వస్తే 100 మిలియన్ పక్కా అంటే పక్కా. అది చుట్టమల్లే మాత్రం మర్చిపోరు. ఇక సో మనకి విజువల్స్ అంటే ఎన్టీఆర్ అన్న ఎలా అనిపించాడు అన్న మీకు? వేరే మొత్తం ఎన్టీఆర్ ఉన్న మూవీ. మొత్తం ఎన్టీఆర్. ఫైట్ సీన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి. అబ్బా అనిరుద్ కొట్టిండు. బీజిఎం వేరే. ఇప్పుడు డే 1 ఎంత కాలం? 200 కోట్లు ఈజీ డే 1. దేవరా మూవీ నేనైతే డిసప్పాయింటెడ్ బ్రో. ఏంటంటే స్టోరీ వైజ్ కావచ్చు కొంచెం ఇంకా బాగా తీసి ఉండొచ్చు అనిపించింది నాకైతే. స్టోరీ కంటెంట్ లేదు. విజువల్స్ బాగున్నాయి. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ బాగుంది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ అసలు కుమ్మేశారు. మిగతా అంతా సో కొంచెం ఆ ట్విస్ట్ కానీ ఆ ల్యాగులు కానీ ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో అని ఫీలింగ్ అయితే వచ్చు. థ్యాంక్ యూ. అంటే స్టోరీ బ్రో, స్టోరీ ఆ తీసుకెళ్లే విధానం కావచ్చు, ల్యాగ్ సీన్లు, అసలు ఆ జాన్వీ కపూర్ని ఎందుకు తీసుకున్నారు నాకు అసలు అర్థం కావట్లా సినిమాలో. ఇంకొన్ని సీన్లు స్పాయిలర్స్ ఉన్నాయి. డైరెక్టర్ స్పాయిలర్స్ పెట్టేసుకున్నాడు. అంటే ఆయన వేలో ఎలా ఉందో తెలియదు కానీ బట్ స్పాయిలర్స్ కూడా ఉన్నాయి అందులోనే. ట్విస్ట్లో ఆయనే రివీల్ చేసేసాడు మొత్తం. సెకండ్ పార్ట్కి ఏం ఉండబోతుంది అనేది అసలు అనిపించట్లేదు. థ్యాంక్ యూ.